యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా తండేల్ రిలీజ్ అయి నిన్న బుధవారంతో 6 రోజులు కంప్లీట్ అయింది. ఈ 6 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 28 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 8 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 8 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 4 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 3 కోట్లు, గుంటూరు నుంచి 4 కోట్లు, కృష్ణా నుంచి 3 కోట్లు, ఇక నెల్లూరు నుంచి 2 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో తండేల్ సినిమా 6 రోజుల్లో 51 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక, హిందీ అండ్ తమిళనాడు నుంచి 7 కోట్ల గ్రాసు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 8 కోట్లు. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 6 రోజుల్లో తండేల్ సినిమా 69 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇవి ఒక రికార్డ్ అని చెప్పాలి నాగచైతన్యకు. ఎందుకంటే ఇంతకుముందు నాగచైతన్య హిట్ అయిన సినిమాలు చూసుకుంటే మజిలీ 62 కోట్లు అయితే దాన్ని బీట్ చేసింది. బంగారు రాజు 65 కోట్లు కలెక్ట్ చేసి అది బీట్ అయింది. ఇక ఒక్క సినిమా మిగిలింది, 70 కోట్లు వచ్చాయి మనకు. ఏ సినిమాకు? మజిలీకి 62 కోట్లు లవ్ స్టోరీ, 70 కోట్లు మజిలీ. 1 కోటి వస్తే మజిలీని క్రాస్ చేసి ఇక నాగచైతన్య కెరియర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చిన సినిమాగా నిలబడబోతుంది. ఈరోజు గురువారం వచ్చే కలెక్షన్స్తో అది దాటిపోతుంది. ఇక ఈ 69 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 14 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్ల కొంటే 14 కోట్లు వచ్చాయంటే 4 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టర్ తెలంగాణలో. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 5 కోట్ల కొంటే ఇక్కడ 4.5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 50 లక్షలు రావాలి రాయలసీమలో, అంటే 1 కోటి గ్రాస్ రావాలి. ఈ 2 రోజుల్లో వచ్చేస్తాయి. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 14 కోట్లు వచ్చింది. అంటే 2 కోట్ల లాభాలతో సూపర్ హిట్ ఆంధ్రాలో. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 27 కోట్ల కొంటే 32 కోట్ల షేర్ వచ్చింది. అంటే 5 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది తెలుగు రాష్ట్రాల వరకు. ఇక కర్ణాటక, హిందీ, తమిళనాడుకి ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 3.5 కోట్ల కొంటే 3.5 కోట్లు వెనక్కి వచ్చి బ్రేక్ ఈవెన్ అయింది పాన్ ఇండియా లెవెల్లో. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు 6 కోట్ల కొంటే ఇక్కడ 4 కోట్లు వచ్చింది. ఇంకా 2 కోట్లు రావాలి, అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. ఇక్కడ మాత్రం కష్టమే, ఓవర్సీస్లో బ్రేక్ ఈవెన్ కష్టమే. బట్ మిగతా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయింది. ఒక రాయలసీమలో ఇంకో 50 లక్షలు రావాలి. ఓవరాల్గా ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 37 కోట్ల కొంటే 6 రోజుల్లో 40 కోట్ల షేర్ వచ్చింది. అంటే 3 కోట్ల లాభాలతో సినిమా క్లీన్ హిట్ అయింది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. చాలా రోజులు 5 ఏళ్ల తర్వాత నాగచైతన్యకు క్లీన్ హిట్ పడింది. ఇక నిన్న ఈ సినిమా సక్సెస్ మీట్ జరిగింది హైదరాబాద్లో. నాగార్జున వచ్చాడు, నాగచైతన్య వైఫ్ శోభితా ధూళిపాల వచ్చింది, అశ్విని దత్ వచ్చాడు. ఇక ఈరోజు తిరుపతికి వెళ్ళారు. ఈరోజు సాయంత్రం మనకు శ్రీకాకుళంలో సక్సెస్ ఫంక్షన్ ఉంది. గత వారం రోజులుగా సాయి పల్లవి కనపడలేదు ఎక్కడ, ఈరోజు కనపడింది తిరుపతిలో. సో ఈరోజు సక్సెస్ మీట్ మనకు శ్రీకాకుళంలో సాయి పల్లవి కూడా ఉంటుంది. సో ఈ వీకెండ్కి ఈ ప్రమోషన్ హెల్ప్ అవుతుంది. సో ఖచ్చితంగా సినిమా నాకు తెలిసి అంటే 100 కోట్ల మార్కు టచ్ అవ్వచ్చు మొదటిసారి నాగచైతన్యకు. బట్ చెప్పలేం రేపు, ఎందుకంటే కొత్త సినిమాలు ఉన్నాయి. లైలా ఉంది, బ్రహ్మానందం ఉంది, హిందీలో చావా ఉంది, అండ్ కెప్టెన్ అమెరికా ఉంది. సో ఇన్ని సినిమాలు ఉన్నాయి కాబట్టి మరి ఎఫెక్ట్ ఏమైనా పడుతుందేమో. బట్ అదర్వైజ్ సినిమా ఆల్రెడీ హిట్ అయిపోయింది కాబట్టి ఇక వచ్చేవన్నీ లాభాలే. బట్ నాగచైతన్యకు 100 కోట్ల సినిమా పడితే బాగుంటుంది. సినిమా ప్రొడ్యూసర్లు ఆల్రెడీ మనకు 100 కోట్ల పోస్టర్ రేపు వదులుతారు మొదటి వారం కనేసి. బట్ అవి కొద్దిగా యాడ్ చేసి వదులుతారు కొద్దిగా. బట్ యాక్చువల్గా బిజినెస్ ప్రకారం చూసుకుంటే, ట్రేడ్ ప్రకారం 69 కోట్లే. సో నాకు తెలిసి 75 కోట్లు కన్ఫర్మ్డ్గా వస్తాయి. హైయెస్ట్ కలెక్షన్స్ నాగచైతన్య కెరీర్లో ఉండిపోతుంది. 100 కోట్లు వచ్చి 50 కోట్ల షేర్ వచ్చి లాభాలు పెంచుకుంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, చెప్పలేం. అది మన యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా తండేల్. రిలీజ్ అయిన మొదటి 6 రోజుల్లో 69 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 40 కోట్లు. సినిమా బడ్జెట్ 75 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకు 37 కోట్లకు అమ్మారు. 37 కోట్లు వెనక్కి వచ్చి మరో 3 కోట్ల లాభాలతో సినిమా క్లీన్ హిట్ అయింది. ఓకే, బాయ్.